ఇటీవల రెజ్లింగ్ కి గుడ్ బై చెప్పిన రెజ్లర్ వినేష్ ఫోగట్ తన కెరీర్ పై కీలక ప్రకటన చేసింది. 2032 వరకు తాను రెజ్లింగ్ లో కొనసాగుతానని చెప్పింది. ఈ మేరకు ఎక్స్ లో ఉద్వేగభరితమైన బహిరంగ లేఖని షేర్ చేసింది. నాలో పోరాట పటిమ ఇంకా ఉందని, నాలో కుస్తీ ఎప్పుడు ఉంటుందని, భవిష్యత్ నా కెరీర్ ని ఎలా నిర్ణయిస్తుందో తెలియదు కానీ నేను నమ్ముకున్న దానికోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని పేర్కొంది. ఇప్పటి వరకు తన వెన్నంటి ఉంటూ మద్దతిచ్చిన దేశ ప్రజలకు, సిబ్బందికి వినేష్ ఫోగట్ కృతజ్ఞతలు తెలిపింది. పథకం కోసం చివరి వరకు సాయశక్తులా కృషి చేశానని, ప్రత్యర్థులకు లొంగిపోలేదని చెప్పింది. అయితే విధి వక్రించిందని, కాలం కలిసి రాలేదని తెలిపింది. అందుకే పథకం సాధించకుండానే వెనుతిరిగి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. నా భవిష్యత్ ఏంటో ఇంకా తెలియదని, బహుశా 2032 వరకు కుస్తీ పట్టగలనని అనుకుంటున్నానని తెలిపింది. ఆ సత్తా ఉందనే నమ్మకం ఉండేదని, కానీ ఇప్పుడు నా కోసం ఏం ఎదురు చూస్తుందో తెలియటం లేదని తెలిపింది. తాను నమ్ముకున్న దాని గురించి నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఖచ్చితంగా అనుకుంటున్నట్టు రాసుకొచ్చిందామె. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.